తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. డీఈఓ కేవిన్ కుమార్ తో పాటు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో ముందుగా తల్లిదండ్రులకి పిల్లలందరికీ కూడా మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. ఒకప్పుడు ప్రభుత్వ బడిలో చదివితే ఫ్యూచర్ సరిగా ఉండదు, ఫ్యూచర్లో ఇబ్బంది పడతాము, మంచి కాలేజీలో సీట్ రాదు, డాక్టర్ అవ్వలేము, ఇంజనీర్ అవ్వలేము, లేదంటే మీకు కావాల్సింది అవ్వకపోవచ్చేమో, ఇట్లాంటి అప్రత భావాలు ఉండేది. చూసారా, మన దాంట్లో ఎంతో మంది మంచి మంచి ర్యాంక్స్ వస్తే మనము ఎందుకు కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఐ థింక్ మన వర్ధయపాలెం అమ్మాయి వచ్చిందా, అమ్మాయి కూడా నేను చూసాను. ఫస్ట్ పేజ్ లో చూస్తున్నాను, ఫస్ట్ పేజ్ లో వేసాను. స్టేట్ మొత్తం అది ఎంత గర్వకారణంగా ఉంటుంది. ఆ రుచికరమైన భోజనం ఇస్తాను. ఆ రుచికరమైన భోజనం మా స్కూల్లో మిడ్ డే మీల్లో మా టీచర్ని మంచిగా మాకు చూసుకొని పెడతారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి, దాంట్లో మా పాఠాలు బోధిస్తారు. పేరెంట్ మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఖచ్చితంగా 70-80% స్కూల్స్ లో ఖచ్చితంగా గ్రౌండ్ ఉంటుంది, ఉందా లేదా? కనీసం ఫుట్బాల్ ఆడుకోవడానికి కానీ, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కానీ, ఖోఖో, కబడ్డీ ఆడుకోవడానికి కన్నా స్థలం ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ లో స్థలం ఉంది? నా దగ్గర 1% స్కూల్స్ లో కూడా గ్రౌండ్ ఉన్నటువంటి వాతావరణంలో మంచి మంచి చదువు ఉంటుంది. పిల్లల్ని ప్రెషర్ పెట్టడం కొన్ని మంచి కంపారిజన్ కాదు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడన్నా పిల్లలు ఏదైనా చేసుకోవడం అట్లాంటిది ఎక్కడ మనకు ప్రైవేట్ దాంట్లో ఎందుకంటే ఊరికే లేనిపోని కాంపిటీషన్ ఎక్కడ లేనిది అంతా సృష్టించి చదువుతానే ఉండాలి. రోజుకి 24 గంటలు నువ్వు 26 గంటలు చదవాలి, ఇట్లాంటివి పెట్టి ఒక మానసిక శోభ గురి చేసి అలా చేస్తారు. కానీ మన దాంట్లో మాత్రం బ్రహ్మాండంగా కలిసేపు చదవాలి, ఆడుకునే వాళ్ళు ఆడుకోవాలి, కలిసికట్టుగా చేసే యాక్టివిటీస్, టీమ్ యాక్టివిటీస్ చేస్తారు. ఇట్లా అన్ని విధాలుగా మనం చేస్తున్నాం. ప్రతి గవర్నమెంట్ లో చదివాను అంటే ఏదో తక్కువ చూస్తారు. ఆ స్టేజ్ నుంచి ఈరోజు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను అనేది గొప్పగా ప్రౌడ్గా ప్రతి ఒక్కరు చెప్పిన స్టేజ్కి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ స్థాయికి తీసుకునే బాధ్యతను తీసుకున్నామని చెప్తూ మరొకసారి పిల్లలందరికీ కూడా బాగా కష్టపడి మంచి మార్కులు సాధించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ Coming to our parents, please. చూడండి బాబు, Second prize. Here with your parents. Nayasri. Okay. Please. Nayu Mela. Angel Priya. రండి, 556. అన్న ముందుకు రండి. పవిత్ర. ఇది మాలాగా వాలి కొంచెం పుష్టిగా. Next, Loita. KGB Bangalore third prize. Loita. అందరూ స్మైల్ మా.